లోకల్ సైరన్ కు కౌంట్ డౌన్ ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ సనత్ నగర్ ఏఎస్ఐ హాస్పిటల్లో కూలిన స్ట్రెంచింగ్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. 2-3 రోజుల్లోనే లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధిని చూసి సర్పంచుల్ని ఎన్నుకోవాలని అన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ప్రజాప్రభుత్వమే ఉంటుందన్న రేవంత్ రాజకీయాలకు అతీతంగా కొడంగల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా 103 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ ప్రారంభించారు. కొడంగల్ మార్కెట్ యార్డ్ లో బ్రేక్ఫాస్ట్ కిచెన్ షెడ్ ను అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ ను ప్రారంభించారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలపనుంది సర్కార్. ఎన్నికల ప్రక్రియ కసరత్తును హైకోర్టుకు వివరించనుంది. హైకోర్టు తీర్పును బట్టి స్కెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బీసీ నేతలతో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు బీఆర్ఎస్ ఖరారు చేయనుంది. ఇందుకు సంబంధించి బీసీ నేతలతో కేటీఆర్, హరీష్ చర్చించారు. బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ నాయకులు డ్రామాలాడుతున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన బంగారుగూడ, అనుకుంటలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చేందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏరియా హాస్పిటల్లో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్, న్యూ ఓపీ రూమ్ ను ప్రారంభించారు. ఎక్లాస్పూర్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిరకంగా కట్టడం వల్లే రాష్ట్రంలో చెక్ డ్యాంలు కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చెక్ డ్యాంలు నిర్మించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని చెక్ డ్యాంల పరిస్థితిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐబొమ్మ రవిని కస్టడీ విచారణ ముగిసింది. హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. చివరి రోజు పలు ఆధారాలను రవి ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ 5 రోజుల కస్టడీలో రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. రవి వెబ్సైట్, డొమైన్ నెట్వర్క్ పై ఆరా తీశారు. రవి స్నేహితులు, సోదరి వ్యవహారంపై కూడా వివరాలు సేకరించారు.